పెద్దగా ఉంది, సైజ్ ప్లేట్స్ ఎలా ఉంది, వెడల్పుగా ఉంది. ఇది దొరికితే ఇది కూడా తీసుకోవచ్చు మీరు. దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఇది నెంబర్స్ ఏమి ఉండవు, కనిపించట్లేదు కానీ జస్ట్ ప్లేట్స్ మార్చుకోవచ్చా? ఇది లీటా వల్ల మనం ఈ డ్రెస్సింగ్ చేసేది ఓన్లీ ఫర్ ఒక్క పర్పస్ కోసమే కాబట్టి ఒకటే తీసుకునే సరిపోతుంది. ఒకటే తీసుకోండి, రెండు చిన్నది, పెద్దది చెప్పట్లేదు కాబట్టి ఏది తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేస్తారు కదా, మీకే తెలుస్తుంది ఏది బాగుంది ఏది బాగాలేదు. ఎందుకంటే చేస్తుంటే కూడా హెయిర్ హ్యాండ్స్ పెయిన్ వస్తాయి, చూసుకోండి. అది కూడా కొంచెం లైట్గా ప్రెస్ చేసిన ప్రెస్సింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అట్లాంటిది అయితే బాగుంటుంది. చూడండి దగ్గరికి. ఇది ప్రెషర్ ఎక్కువ పెట్టాలి, మైక్రో ఫీబర్. అందుకే కాకపోతే లుక్ బాగా వస్తుంది. ఇప్పుడు రష్యన్ హెయిర్ స్టైల్కి ఇట్లా బాగుంటుంది. అసలు లుక్ తో పని ఉంటుంది మేడం. రష్యన్ హెయిర్ స్టైల్స్ వేడినెస్ ఎక్కువగా తెలియదు. రష్యన్ హెయిర్ స్టైల్స్ పైన వాటికి ఇట్లానే వస్తుంది. ఇది చూడండి ఎంత న్యాచురల్గా ఉంది. సో అది మరి దగ్గర నుంచి మీకు అట్లా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫస్ట్ దీంతో నడిపించండి, తీసుకోండి, మీకు మల్టీ యూజ్ అవుతుంది. మీరు ఎంత ప్రెజర్ పెట్టుకుంటే అంత. ఇంకా ఉంటుంటే కోనుకుంటే కొంచెం మైక్రో ఒకటి అట్లా వేరే పెట్టుకోండి. అది ఐకానిక్ అన్న ఈ ప్రెస్సింగ్ ఎక్కువగా రావాలి అంటే పెట్టి కాసేపు ఉంచండి, ఒక 5 seconds అలా హోల్డ్ చేయండి, అప్పుడు బాగా వస్తుంది. ఏది తక్కువనే కావాలనుకుంటే అడ్జస్ట్ చేసేయండి. సిల్కీ హెయిర్ వాళ్ళకి ఇది రావట్లేదు, రాదు. మైక్రో మీరు చాలా కష్టపడాలి వాళ్ళకి. అప్పుడైతే మనకి మూజ్ పెట్టి ఇట్లా చేస్తే కొంచెం కనపడుతుందేమో కదా మేడం. సిల్కీ వాళ్ళకి మూజ్ పెట్టి క్రింపింగ్ చేస్తే కనపడుతుంది అనుకుంటా కదా. చేయొచ్చు, మూసి పెట్టచ్చు. చూడండి ఇది అయితే న్యాచురల్ ఇలా వస్తుంది. మీరు మైక్రో తీసుకుంటారా?